హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి బిగ్ బాస్ 1 చూసారా? సండే రోజు అయితే గ్రాండ్ లాంచ్ అయిపోయింది బిగ్ బాస్. సో ఆ రోజైతే నేను చెప్పిన కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. సో కామనర్స్ అయితే 6 మెంబర్స్ వచ్చారు. 5 or 6 మెంబర్స్ వస్తారని చెప్పాను. 6 మెంబర్స్ వచ్చారనమాట. సో సెలబ్రిటీస్ అయితే 10 మెంబర్స్ వచ్చారు. 9 మెంబర్స్ వచ్చారు. సో నేను చెప్పిన కంటెస్టెంట్ నేమ్సే ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఇంకా నేమ్స్ ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు మనకి తర్వాత ఉంటారు కదా, ఎంట్రీస్ ఉంటాయి కదా, అప్పుడు ఫోర్ వీక్స్ తర్వాత ఆర్ 5 వీక్స్ తర్వాత అయితే వాళ్ళ ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎపిసోడ్ 1 రివ్యూ షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో ఎపిసోడ్ 1లో అయితే హాఫ్ వరకు ఒక గుడ్గానే వచ్చింది. తర్వాత అయితే ఒక గొడవ అయింది. అది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసి 2 హౌసెస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ బిగ్ బాస్ హౌస్ అండ్ ఇంకొకటి అవుట్ హౌస్ అనమాట. సో సెలబ్రిటీస్కి వచ్చేసి అవుట్ హౌస్ ఇచ్చారు అండ్ కామనర్స్ ఉన్నారు కదా 6 మెంబర్స్, వాళ్ళకు వచ్చేసి మెయిన్ బిగ్ బాస్ హౌస్ ఇచ్చారనమాట. సో 2 హౌసెస్ ఉన్నాయి. సో ఎందుకు అంటే వాళ్ళకి కామనర్స్కి ముందుగానే అగ్ని పరీక్ష షో జరిగింది కదా, వాళ్ళు కొన్ని టాస్కులు చేసి వచ్చారు ఆల్రెడీ. అందుకని వాళ్ళకైతే మంచిగా మెయిన్ బిగ్ బాస్ హౌస్ ఇచ్చారనమాట. సో సెలబ్రిటీస్కి అయితే అవుట్ హౌస్ లాగా ఇచ్చారు. అది కూడా ఇల్లు అయితే సూపర్గా ఉంది. బిగ్ బాస్ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ సెలబ్రిటీస్ని వచ్చేసి టెనెంట్స్ అంటారనమాట అండ్ కామనర్స్ని వచ్చేసి ఓనర్స్ లాగా 2 డివైడ్ చేసి పెట్టారనమాట. సో వాళ్ళొక బ్యాచ్, వీళ్ళొక బ్యాచ్. అండ్ ఈ ఓనర్స్ వచ్చేసి టెనెంట్స్కి కొన్ని టాస్కులు ఇచ్చారు, అంటే ఇంట్లో పనులు. సో అవి వాళ్ళు మంచిగా చేసి వాళ్ళు సాటిస్ఫై అయితే అదే కంటిన్యూ చేయాలి బిగ్ బాస్ హౌస్లో, అవే పనులు కంటిన్యూ చేయాలి అని చెప్పారనమాట. సో సెలబ్రిటీస్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి బ్యాడ్జ్లు ఇచ్చారనమాట. అవే చేయాలి, అవే పనులు కంటిన్యూ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి బ్యాడ్జ్ అయితే ఇచ్చారు. ఓనర్స్ అయితే సెలబ్రిటీస్ చేసే పనులకైతే సాటిస్ఫై అయ్యారనమాట. అండ్ బట్ సంజన గార్లాని ఉన్నారు కదా, తను కుకింగ్ కావాలి అని అడిగారు. బట్ కామనర్స్ దానికి ఒప్పుకోలేదన్నమాట. సంజన గారికి కుకింగ్ అయితే ఇవ్వలేదన్నమాట. అండ్ ఓనర్స్ మెయిన్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కదా, అక్కడ ఈ టెనెంట్స్ వెళ్ళి తినకూడదు అని చెప్పారనమాట బిగ్ బాస్. అయితే ఇమాన్యుయల్ తింటుంటే తినకూడదు అని చెప్పేసి బయటికి పంపించేశారనమాట. అప్పుడు కామనర్స్ అంటే ఓనర్స్లో నుంచి హరీష్ మాస్క్ మ్యాన్ ఉన్నారు కదా, అతను క్యాంప్ దగ్గరికి వెళ్ళి అలా ఫుడ్ని ఆపేయడం మంచిది కాదు అని ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. సో అలా స్టాండ్ తీసుకోవడం కొంచెం ఒక 50% వరకు జెన్యూన్ అనిపించింది. ఇంకొక 50% వరకు అయితే ఎందుకో అలా కావాలని చెప్పాడు అనిపించింది. సో బిగ్ బాస్ హాఫ్ వరకు అయితే ఇలా జరిగిందనమాట. సో గుడ్ స్టాండ్ తీసుకున్నాడు అనిపించింది ఫస్ట్ అయితే. ఇంకా తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత అదే ఫుడ్ విషయంలో గొడవ. తర్వాత అందరూ ఇలా బయట కూర్చున్నప్పుడు ఇమాన్యుయల్ వచ్చేసి ఇలా, ఇమాన్యుయల్ అంటే కమెడియన్ కదా, అలా క్యాజువల్గా గుండంకుల్ అనేసాడనమాట హరీష్ని. అంటే హరీష్ చాలా ఫీల్ అయ్యాడనమాట. అలా బాడీ షేమింగ్ చెయ్యొద్దు అని కొంచెం అక్కడ డిస్కషన్స్ జరిగాయి, ఫుడ్ గురించి మాట్లాడాడు. ఫస్ట్ బాగానే స్టాండ్ తీసుకున్నాడు, తర్వాత తానే ఇంకా చాలా ఫీల్ అయ్యాడనమాట. గుండంకుల్ అనేసరికి ఇమాన్యుయల్ క్యాజువల్గానే అన్నాడు, బట్ తర్వాత సారీ చెప్పాడు. అయినా కూడా తను కన్విన్స్ అవ్వలేదన్నమాట. చాలా అంటే చాలా ఫీల్ అయిపోయాడు. అక్కడ కొంచెం డిస్కషన్స్ అయితే చాలానే జరిగాయి, గొడవ అయితే అయింది. తర్వాత ఏంటి అంటే ఈ టెనెంట్స్కి వచ్చేసి బిగ్ బాస్ హౌసే ఫుడ్ ప్రిపేర్ చేస్తాము అని చెప్పారు. అండ్ ఈ కామనర్స్కి వచ్చేసి వీళ్ళు ఉన్నారు కదా సెలబ్రిటీస్, వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని చెప్పారనమాట. బిగ్ బాసే చెప్పారు ఇది. సో సెలబ్రిటీస్ అందరూ ఏం ఫీల్ అయ్యారు అంటే బిగ్ బాస్ చెప్పింది వినాలి మనం ఇంకా వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేసినా కూడా, వాళ్ళు ఇచ్చినా కూడా మనం తినకూడదు, బిగ్ బాస్ పంపించినప్పుడే మనం తినాలి అని సెలబ్రిటీస్ అందరూ
అనుకున్నారనమాట. భరణి గారు టోల్డ్ అందరూ ఓకే అని చెప్పారు. తర్వాత బిగ్ బాస్ ఓనర్స్కి సమ్ ఫుడ్ ఐటమ్స్ అయితే పంపించారు. అందులో కాఫీ పౌడర్ ఉంది. అది తనుజ గారు దాచిపెట్టాలని చూసారనమాట. ఇంకా తనుజ గారు దాచిపెడితే భరణి గారు ఒప్పుకోలేదనమాట. ఒప్పుకోకపోతే తనుజ ఏమన్నదంటే అలా సైలెంట్గా వెళ్ళిపోతే ఎలా, ఇట్లాంటివి ఉండాలి కదా అని అన్నారనమాట. సో ఇదే బిగ్ బాస్ 1 రివ్యూ. నేనైతే నాకు ఏం అర్థమైందో అదే నేను షేర్ చేశాను ఈ వీడియోలో. సో దీంట్లో ఏమైనా తప్పుంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇదే అండి ఇవాల్టి రివ్యూ. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.